మరి జేఈ అడ్వాన్స్ ఏమో తెలియదు ఏమవుతుందో. హాయ్, అందరికీ నమస్కారం. 12th కంప్లీట్ అయినటువంటి పిల్లలకి మరి జేఈ అడ్వాన్స్ ఏమో తెలియదు ఏమవుతుందో. జేఈ మెయిన్స్ అంతంత మాత్రంగా ఉంది. పోనీ జేఈ మెయిన్స్ కూడా చాలా దగ్గర వరకు వచ్చి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది అన్నప్పుడు, లేదు జేఈ మెయిన్స్ కూడా ఎంతో దూరంలో ఉంది, మినిమం పర్సంటైల్స్ కూడా రాలేదు, నా పర్సంటైల్ నాకు నేనే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు ఓకే, అది వేరే ఆప్షన్స్. జేఈ దగ్గరలో ఉండి అన్సర్టన్ గా ఉంది. మరి తర్వాత బెస్ట్ ఆప్షన్ లో మొట్టమొదటి వరుసలో ఉండేటువంటిది ఆ సామర్థ్యం ఉన్నటువంటి పిల్లలకి ఆ స్థాయిలో బిట్సాట్. ఎందుకు బిట్సాట్, ఎందుకు ఇంత గొప్పది? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 11, 4 క్యాంపస్లు కూడా చాలా అద్భుతమైనటువంటి క్యాంపసెస్, చాలా వర్క్ ఫోర్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నటువంటి అల్యూమిని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఫెసిలిటీస్, మంచి ఇన్స్ట్రక్షన్, మంచి ప్రొఫెసర్స్ అన్ని కూడా బిట్సాట్ ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి అంశాలు. మరి ఈ బిట్సాట్ కి సంబంధించి అది రాలేదు కాబట్టి ఇది ఈజీగా వస్తుందంటే ఏమీ రాదు. ఎందుకంటే ఇక్కడ 3 లక్షల మంది సుమారుగా అప్లై చేస్తుంటే 3,000 ఉన్నటువంటి సీట్లు, కాంపిటీషన్ అంతే. కానీ మంది పిల్లల్ని ఎఫర్ట్ పెట్టించి జేఈలో ఫెయిల్ అయ్యాననేటువంటి భావనని 45 రోజులలో బయట పడేసినటువంటి సందర్భం ప్రతి ఏడాది చూస్తూ ఉంటాం. వాళ్ళకి జీవితాంతం కూడా ఒక తెలియనటువంటి ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ఉంటాం. సుమారుగా 15 మంది పిల్లలకి ప్రతి ఏడాది కనిపిస్తూ ఉంటున్నాం. జేఈ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఏమీ పరిస్థితి లేదు, నాకు రాదు, పాపం వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది, సరైన స్ట్రాటజీ లేక పాడైపోయినటువంటి పిల్లలు ఈ కార్పొరేటో ఏదో కానివ్వండి, ఆ పనికి మాలిన కోచింగ్ ఫ్యాక్టరీస్ లో 5% మంది మాత్రం కోసమే పనిచేసేటువంటి ఆ కోచింగ్ ఫ్యాక్టరీస్ వల్ల నాశనం అయిపోయేనో అనేటువంటి ఆ అంచునున్నటువంటి పిల్లల్ని మార్చినటువంటి సందర్భాలు ఎన్నో. అందుకే నేను ఇందాక చెప్పినప్పుడు కూడా పర్సంటైల్ కి దగ్గరగా ఉంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కానీ అది ఈ 40 రోజుల పాటు మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే, సీరియస్ ఎఫర్ట్, 2 సంవత్సరాల్లో మీరు కోల్పోయినటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఏడాది కూడా స్కాలర్షిప్స్ కూడా టాప్ 10 మెంబర్స్ కి ఫుల్ ఫీ వేవర్ ఇస్తారు. అలాగే 20% స్టూడెంట్ కి మెరిట్, ఏదో రకంగా ఒక మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది 50% కి తీసుకెళ్లాలనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. అంతేకాకుండా ఈ ఏడాది గొప్ప న్యూస్ ఏమిటంటే, మొదటి 500 స్టూడెంట్స్ కి కూడా, టాప్ లో ఉన్నటువంటి 500 స్టూడెంట్ కి ఫ్రీ అనౌన్స్ చేశారు, కంప్లీట్ ఫ్రీ. కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ లో ఆ సర్టెన్ సిజిపిఏ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళ నెక్స్ట్ ఏడాది కూడా ఫ్రీ వస్తుంది. మరి అది సో రిలవెంటే కదా, ఆ విధంగా లేకపోతే ఎట్లాగా? సో అంత ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. మరి దీనికి సంబంధించి 23-24 లో సుమారుగా 2,759 మంది అవుట్కమ్ వస్తే 2,458 స్టూడెంట్, 99% స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ జరిగింది. 21-22 లో 92.41%, 23-24 లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 99.27 విత్ మీడియన్ శాలరీ 18 lakhs. సో అందుకనే ఇది బెస్ట్ చాయిస్ గా చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్ కి సంబంధించి 3 గంటల ఎగ్జామ్, 130 క్వశ్చన్స్, 390 మార్క్స్, +3 -1, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి. 40 రోజులు చక్కగా ప్లాన్ చేసుకుంటే జేఈ అంత ఇబ్బంది ఉండదు. జస్ట్ ఒక సింపుల్ ప్రాక్టీస్, పాత పేపర్లు ఒకసారి అర్థం చేసుకుని ప్రతి చాప్టర్ లో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చక్కగా 45 రోజులు సరిపోతుంది. మరి ఎట్లాగా? రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది? ఫస్ట్ సెషన్ అయిపోయింది. సెకండ్ సెషన్ కి వచ్చేటప్పటికి April 28 to May 2 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్. May 2 ఎగ్జామ్ మేలో ఉంటుంది, రిజల్ట్ జూన్ లో వస్తుంది. సో ఇక్కడ గొప్పతనం ఏమిటంటే, అల్యూమిని పూర్వ విద్యార్థులు 1,61,899 మంది ఉన్నారు. వీళ్ళలో 27% అవుట్ సైడ్ ఇండియా ఉన్నారు. అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి పిల్లలు 27% చాలా పెద్ద విషయం. సో అందుకే బిట్సాట్ యొక్క గొప్పతనాల్లో అదొకటి. ఇక కట్ ఆఫ్ కి వచ్చేటప్పటికి, పిలాని వచ్చేటప్పటికి 304 to 327 ప్లస్ అవుట్ ఆఫ్ 390 కదా. ఇక్కడ అంటే 304 అనేటువంటిది అప్రాక్సిమేట్లీ లాస్ట్ మార్క్. అలాగే గోవా, హైదరాబాద్ కు వచ్చేటప్పటికి 270 to 300 ప్లస్. 300 ప్లస్ అయితే సిఎస్సి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ లాంటి మోస్ట్ డిమాండెడ్ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 200 to 260 అయితే మెకానికల్, కెమికల్ అంటే అదర్ ఇంకా చాలా ఉంటాయి. సో వాటిలో
200 to 260 వచ్చినట్లయితే. సో ఇది బిట్సాట్కి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం. జేఈ మెయిన్స్ దగ్గరగా వచ్చి అనుమానంతో ఉన్నటువంటి పిల్లలు వెంటనే ఈ అవకాశాన్ని గ్రాబ్ చేసుకోండి. మీరు కోల్పోయినటువంటి దాన్ని స్ట్రెంత్ కింద మార్చుకునేటువంటి ఒక సరికొత్త అవకాశం ఇది. ఇది కూడా వదిలేసుకుంటే ఇక మీ ఇష్టం. సో దీనికి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, దీనికి సంబంధించి మోస్ట్ పర్టికులర్లీ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కావాలన్నా ఇమీడియట్ గా కింద ఉన్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.